ధనరాజ్ గారు, పోస్టర్ మీద మీ పిక్చర్ చూసి అరే ధనరాజ్తో సినిమా ఏంటి, ధనరాజ్తో సినిమా ఏంటి అన్నోళ్ళందరికీ ఈ సినిమా తర్వాత మీ పోస్టర్ మీద బిజినెస్ అవుతుంది, ధనరాజ్ గారు మా పోస్టర్లో కావాలి అనే రోజు వస్తుందండి ఖచ్చితంగా. అంటే 90s కిడ్ అండి నేను. నార్మల్గా 90s కిడ్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏంటంటే రివ్యూస్ చూసి సినిమాకి వెళ్ళడం, ఈ సినిమా బాగుంటుందా లేదా అనుకోవడం. నేను దుబాయ్లో ఉంటాను. అక్కడ ప్రతిరోజు సినిమాలు రావు, వారానికి ఒక రోజు సినిమా చూస్తాం, కానీ ప్రతిరోజు రివ్యూలు చూస్తాం. మీడియా పర్సన్స్ ఇచ్చే రివ్యూస్ కానీ, చాలా రివ్యూ రైటర్స్ రాసే రివ్యూస్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు అరే ఇది కరెక్టే కదా, ఇలా తీసి ఉండాలి కదా, ఇలా అన్నీ అనుకుంటాం. సో అలా అనుకొని నేను ఇవన్నీ విన్న తర్వాత నేను తీసే సినిమాకి వాళ్ళు ఇలా చేసి ఉండకూడదు అని వాళ్ళు అనకూడదని ఒక 9 months స్క్రిప్ట్ మీద కూర్చొని బాగా ఎస్ ఇది మనం చెప్పాలి, ఒక అమలాపురంలో జరుగుతున్న కథ. ఇప్పుడు అందుకు సముద్రగని గారు ఒక ఫాదర్, యూనిక్ ఫాదర్ అయితే వాళ్ళ సన్ మన చుట్టూ మన ఫ్రెండ్స్లో ఒకడిని ఎప్పుడు చూస్తుంటాం ఖాళీగా తిరుగుతూ, సిగరెట్లు కాల్చుతూ, మందు తాగుతూ, ప్యాకాట్ ఆడుతూ, అలాంటి ఒక క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్ కరెక్ట్గా చేసింది ధనరాజ్ గారు అండి. సో ఈ ఎమోషనల్ రైడ్ వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఒక కాన్ఫ్లిక్ట్ ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అరే ఇలాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉండాలి, ఇలాంటి కొడుకు ఏ ఇంట్లో ఉండకూడదు అనుకునే కదండి. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఈ సినిమాని మీరు చూస్తే ఇది ఒక ఎమోషనల్ పిల్ అండి. అంటే మనం తలనొప్పి వస్తే ట్యాబ్లెట్, ఇంకో దానికి ట్యాబ్లెట్ అన్న మనకి ఎమోషన్స్ తక్కువైపోతున్నాయి. ఇలాంటి సినిమా చూసినప్పుడు ఎస్ మా ఫాదర్కి నాకు ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంటే ఈ సినిమా చూసిన తర్వాత వెళ్ళి ఫాదర్ని హక్ చేసుకొని నాన్న సారీ అని చెప్పే సినిమా ఇదండి.